ఏందో ఏమో తెలంగాణ తల్లి విగ్రహం మీద పంచాయతీ రోజు రోజుకు ముదురుతుంది తప్పితే తక్కువ అయ్యేటట్టే కొడతలేదు. ఇండ్లు ఇంకా విజయోత్సవాలకు రమ్మని కేసీఆర్ సార్కు ఇన్విటేషన్. ఎంతసేపు అలా పార్టీ పంచాదులు తప్పితే మా కోసం చేసిన మేలేమన్నా ఉన్నదా అని గరమైతుర్రు కామన్ పబ్లిక్. హగో ఎందుకంటారా, పీల్చి మరి దన్నిచ్చుకున్నాడు అంటే గీదే అంటారు. మన పార్టీ సంబరాలు చూస్తందుకు పక్క పాటోళ్ళు ఎందుకు వస్తారు సారు? అరే జరంతనన్న ఆలోచన చేయాలి కదా. విజయోత్సవాలు అని సంబరాలు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావో ఆ సంబరాలు మీకే తెలవాలి అని ఇప్పటికే మస్తు మంది మాటలు అనబట్టిరు. సరే మా పార్టీ 6 గ్యారెంటీలు ఇయ్యలేకపోయినాం, ఫెయిల్ అయినామని మీ అంతలో మీ నోటితోని మీరే ఒప్పుకుర్రు. అయినా కూడా విజయోత్సవాలు ఎందుకు చేస్తుర్రో మీకే ఎరక కావాలి. సరే చేస్తే చేసుకురు, అది మీ సరదా. చేసేదేదో సప్పుడు చెక్క చేయక గెలికి మరి మందిలో ఇజ్జత్ తీసుకున్నాడు. కాకపోతే కేసీఆర్ సార్ను పిలిచుడు అవసరమా చెప్పుర్రి అనుకుంటా అడుచుకోబట్టిర్రు కట్టర్ కార్ పార్టీ ఫ్యాన్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓగాల మీరు పిలిచినామన్న పేరు మీది, అధికార పార్టీ పిలిచినా నేను ఓలే అన్న పేరు కేసీఆర్ సార్ది. అంతే తప్పితే ఆయన రాడు అది కాదన్నట్టు ముసుగుల గుద్దులాట తప్పితే దీనివల్ల మాకేమన్నా అక్కరొచ్చే పనుందా అని గుస్సా అయితుర్రు కామన్ పబ్లిక్. ఇదేగాక ఆయన చేపించిన తెలంగాణ తల్లి విగ్రహం మార్చి మీరు మళ్ళా కొత్తది చేపించిర్రు. ఇయాల రేపు మనం కొట్టుకునే సెంటు పక్కనోడు కూడా కొట్టుకుంటుండు అని ఓర్వని కాలంలా మనం పెట్టించిన విగ్రహం కాదని వేరేది పెట్టిస్తే వాళ్ళు ఊకుంటారా? ఆహా అసలు ఓర్స్తారా చెప్పురి మీరే. ఇన్నిటి నడమ ఎట్లొస్తాడు అని ఇన్విటేషన్ పంపిర్రో మీకే తెలవాలిగా. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఏడేసిన గొంగడ ఆన్నే ఉన్నది తప్పితే ప్రజల బావు కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం చేసిందేమన్నుందా మీరే చెప్పురి అని బాజాప్తా అడుగుతుర్రు. మళ్ళా ఇన్ని లాజిక్కులు జిమ్మిక్కుల నడమ కేసీఆర్ సార్ విజయోత్సవాలకు పోతాడా పోడా అన్నది స్టిల్ సస్పెన్సే అని ఇంకొందరే ఎదురు చూస్తుర్రు. అనుకున్నంత అయ్యేటట్టే ఉంది కదా. పవర్లకు వచ్చిన నాటి సంధి 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలా చేసినయాన్ని మార్చుకుంటా కేసీఆర్ గుర్తులు జరిపేస్తా అని చెప్పి మరి కంకణం కట్టుకొని కషి మీద పనిచేస్తున్నట్టున్న రేవంత్ సారు చిన్నగా మెల్లగా తెలంగాణ అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తుండు అనుకుంటా గరం కాబట్టి మేధావులు. లేకుంటేంది మరి సర్కార్ సంస్థలకు కూడా పార్టీ రంగులేసే పనితనం చూయిస్తే ఏమనాలే, ఏం కథ అనుకుంటా ఇగో ఈ తీర్లాడుకోవట్టిరు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనుకుంటా పవర్లకు వచ్చి పథకాల్లో పాలనలా మార్పులు తెస్తారేమో అనుకుంటే పేర్లల్లా, నెంబర్ ప్లేట్లల్లా, లోగోల్లో, రాష్ట్ర గేయంలా, తెలంగాణ తల్లి విగ్రహంలా మార్పులు తెచ్చే పనుల బిజీగా ఉండి జనాలతో నచ్చింత నేర్చుకోబట్టింది రేవంత్ సర్కారు. లేటెస్ట్ గా టీఎస్ఆర్టీసీ పేరును తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని మార్చి లోగోను కూడా కొత్తది పెట్టిరు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పార్టీ లుక్ వచ్చేటట్టు ముద్దుగా 3 రంగుల జెండాలు కూడా పెట్టే వరకలా ఇదేందయ్యా ఇది అని షాక్ అవుతురు పబ్లిక్. ఇంకా దారుణం ఏంటంటే లోగోలున్న కాకతీయ తోరణము, చార్మినార్ కూడా తీసేసారు. దీంతో ఇదంతా అస్తిత్వాన్ని చిన్నగా మెల్లగా మాయం చేసే కుట్రనే అనుకుంటా అరుసుకోబట్టిరు తెలంగాణ వాదులు. ఇదివరకు రాష్ట్ర అధికారిక చిహ్నంకేలు కూడా రాచరిక పోకడలున్నాయి అనుకుంటా చార్మినారు, కాకతీయ తోరణాన్ని తీసేసి కొత్త లోగో పెడుతున్న డిజైన్ కూడా బయటకు వచ్చే వరకు అలా పెద్ద పంచాదే లేసింది. దాంతో ఇప్పుడు కాదు ఇంకొన్ని వద్దులకు మారుస్తాం అనుకుంటా వెనకడిగేసింది సర్కారు. ఇప్పుడు ఆర్టీసీ లోగోలు అవన్నీ తీసేసి వాళ్ళ ఆలోచన ఏందో క్లారిటీ గానొచ్చేటట్టు చేసిరు అనుకుంటా కామెంట్లు చేయబట్టిరు. కొత్త లోగో చూసి కోపానికి వచ్చిన నెటిజనాలు. ఇప్పటికే పబ్లిక్ వెళ్ళి తీరొక్క తిట్లతోని కూడా వ్యతిరేకత వచ్చినా గానీ మీరేంటని అనుకోరి, మేం చేసేది చేస్తాము. ప్రజాపాలనాన్ని స్పీచ్లు దంచుతాం గానీ ప్రజల అభిప్రాయాలకు, సెంటిమెంట్లకు ఇలువిచ్చేది ఉందా ఏంది అన్నట్టు మార్పును చూయించే ముచ్చట ముంగటేసుకుంటుంది అధికార పార్టీ. కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తా అన్న మొండి పట్టుతోనే అన్ని మార్చుకుంటూ పోయి రాష్ట్ర అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తుండ్రు రేవంత్ రెడ్డి అనుకుంటా పొలిటికల్ అనలిస్టులు కూడా మోస్ట్ కోపంగా చెప్పబట్టిరు. కేసీఆర్ మీద కోపంతో 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అన్ని మార్చుకుంటూ పోతే ఇక పాలన మీద, పథకాల మీద నజర్ పెట్టేది ఎప్పుడు అనుకుంటా ఓటర్లు కూడా ఒక్క తిరిగి గరం కాబట్టిరు. మరి ఆర్టీసీ పేరు లోగో మార్పుతోనే ఆగకుండా ముంగట ఇంకెన్ని మార్పులకు ముగ్గు వస్తారో చూడాలిగా. లోగో అంటే సగర్వంగా చాటుకునే చిహ్నం. నేను నా విభాగం కోసం, వియుక్త ధర్మ నిర్వహణ కోసం నిరంతరం కృషి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆశల్ని, ఆశయాల్ని తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజల సేవలో ఉంటాను అనేది అదిగో టీజీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క లోగో. మరి అందరూ సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్